హలో ఎవ్రీవన్, ఇవాళ నేను మీకు పన్నీర్తో ఒక ఈజీ స్నాక్ చూపించబోతున్నాను. యాక్చువల్లీ పన్నీర్తో చాలా వెరైటీస్ ఉంటాయి, కాకపోతే ఈజీగా చేయడానికి అని చెప్పేసి ఈ రెసిపీ సెలెక్ట్ చేసుకున్నాను. నేను దొడ్లా వాళ్ళ మసాలా పన్నీర్తో చేస్తున్నానండి. ఫస్ట్ పన్నీర్ని మనం స్మాల్ క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన పన్నీర్ని పక్కన పెట్టుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ కుకింగ్. ఇది దొడ్లా గీయండి, దీంతో ఫుడ్ చాలా టేస్టీగా మారుతుంది. ఇది హీట్ అయిందండి. ఫస్ట్ దీంట్లో యాక్చువల్లీ జీరా యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇది యాడ్ చేయట్లేదు. సో నెక్స్ట్ పన్నీర్. నార్మల్ పన్నీర్ ఫ్రై చేస్తుంటే మనకు యాక్చువల్గా ఎలాంటి స్మెల్ రాదు, కానీ ఈ పన్నీర్లో మనకి అన్నీ ఇన్ఫ్యూజ్ అయి ఉన్నాయి, అందుకని దీని అరోమా చాలా సూపర్గా వస్తుంది. ఏమేమి ఉన్నాయో చెప్తాను. ఆరిగానో సీడ్స్, బ్లాక్ పెప్పర్ అండ్ కొరియాండర్. ఇవన్నీ దీంట్లో ఆల్రెడీ యాడ్ చేశారు. సో ఈ రెసిపీలో అవి కూడా ఉన్నాయి, మనకి ఇందులో ఇవి ఉన్నాయి కాబట్టి మనం ఇంకా యాడ్ చేయనక్కర్లేదు. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ ఆన్ కోసం టేస్ట్ ఇంకొంచెం పెంచడానికి, ఆల్రెడీ ఇది టేస్టెడే కాకపోతే ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను అంతే. కొంచెం కసూరి మెతి అండ్ చిల్లీ ఫ్లేక్స్, ఇది కూడా జస్ట్ టేస్ట్ పెంచడానికి అంతే. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా అండ్ కొంచెం చాట్ మసాలా. దీంట్లో కొరియాండర్ సీడ్స్ యాడ్ అయి ఉన్నాయి, కాకపోతే నేను గార్నిష్ కోసం అన్నట్టు యూస్ చేస్తున్నాను అంతే. అండ్ ఫైనల్లీ లెమన్ జ్యూస్. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఎంతో ఈజీగా అయిపోయింది కదండి ఈ రెసిపీ. ఇంకెందుకు లేట్, టేస్ట్ చేద్దామా? టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ వీళ్ళు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇన్ఫ్యూజ్ చేశారు కదా, సో అది మనం బైట్ చేస్తుంటే అది తగులుతుంటే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అయితే ఇంకెందుకు లేట్, వెంటనే దొడ్లా వాళ్ళ మసాలా పన్నీర్ తీసుకొని ట్రై చేయండి మీరు కూడా.